హాయ్ ఫ్రెండ్స్, జీవా వాళ్ళ స్కూల్లో ఇయర్లీ వన్స్ స్పోర్ట్స్ డే జరుగుతుంది. ఇక్కడ దుబాయ్ స్కూల్స్లో అన్నిట్లో అంతే, సంవత్సరానికి ఒకసారి స్పోర్ట్స్ డే జరుగుతుంది. దానికి పేరెంట్స్ కూడా వెళ్ళొచ్చు. ఇది మార్నింగ్ 7:30కే స్టార్ట్ అవుతుంది, ఆఫ్టర్నూన్ దాకా ఉంటుంది. మేము మార్నింగ్ వెళ్దాం అనుకుంటే మోహిత్కి బాగలేదు, వాడికి మెడిసిన్స్ వేసుకొని ఆడికి పోయేసరికి లేట్ అయిపోయింది. జీవా వాళ్ళు అంతలోకే గేమ్స్ ఆడుతూ ఉన్నారు. ఆ గేమ్స్లో వీళ్ళకి ఇది ఒక మాస్క్ తగిలిచ్చినారు. జీవాకు స్పైడర్ బ్యాండ్ మాస్క్ వచ్చింది. ఆ మాస్క్ వల్ల నేను సరిగా ఆడలేకపోయినానమ్మా అని చెప్తుంది. వాళ్ళ టీచర్ అయితే పేరెంట్స్తో ఎవరితో మాట్లాడకూడదు, జస్ట్ చూసి స్మైల్ ఇవ్వాలి అంతే, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పినారంట. అందుకని మా దగ్గరికి అస్సలు రాలే. ఎంత పిలుస్తానే అస్సలు చూస్తుంది కానీ పక్కకు వెళ్ళిపోతుంది. అమ్మ మా మేడం వెళ్ళకూడదు అని చెప్పింది, అందుకే నేను రాను అంటుంది. మార్నింగ్ 9 లోపల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఉన్నిందంట. మేము ఆ డ్యాన్స్కి వెళ్ళలేకపోయినాము. వీళ్ళ క్లాస్లో ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసినారంట. వాళ్ళల్లో జీవా కూడా ఉంది. అమ్మ నేను వాళ్ళల్లో నేను ఒక 1 మంత్ నుంచి డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తానా, మీరు ఖచ్చితంగా స్పోర్ట్స్ డే రోజు వచ్చి చూడాలి అనింది. నేను ఇంట్లో చూపిరా ఒక్కసారన్నా అంటే అస్సలు చూపించదు. ఏ స్కూల్లో ఏ ఈవెంట్ జరిగినా, ఏ డ్యాన్స్ జరిగినా కానీ అస్సలు ఇంట్లో చేసి చూపించదు. ఆ స్కూల్లోకే పోయి చూడాలా, రావాలి మీరు ఖచ్చితంగా అంటది. ఇక్కడైతే పిల్లలకి గేమ్స్ అయిపోయినాయి, పేరెంట్స్కి గేమ్స్ పెట్టినారు, మళ్ళీ టీచర్స్కి కూడా గేమ్స్ పెట్టినారు. చాలా ఫన్గా జరిగింది. ఇంకా ఇక్కడ పిల్లలందరూ కూర్చొని ఉంటే వీళ్ళల్లో జీవా కూడా ఉంది. దగ్గరికి పోయి రానా అంటే నేను రాను, మా మేడం రావద్దంటుంది. నేను రానమ్మా అనంట, పిలిచొద్దు నన్ను అంటుంది. కొంతమంది పిల్లలు ఏమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి పోయి ఎంత బాగా కూర్చొని ఆడుకుంటా ఉన్నారో. మీ పిల్లలు కూడా ఇట్టే చేస్తారా, లేదంటే మీరు పోయిన వెంటనే మిమ్మల్ని చూసి ఎగ్జైట్మెంట్తో మీ దగ్గరికి వస్తారా? కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.